అందరికీ నమస్కారం. ఆర్కే దీక్ష నిన్న వరల్డ్ వైజ్ రిలీజ్ చేయడం జరిగింది. మాకు తెలంగాణ అలాగే ఆంధ్రాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము ఆర్కే ఫిల్మ్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మెయిన్ థియేటర్ మాకు హైదరాబాద్లో సప్తగిరి 70mm థియేటర్, అలాగే ఇంకా సిటీలో చాలా థియేటర్స్ ఉన్నాయి. ఆరాధన, లక్ష్మీకళ, ఈసీఎల్ అట్లా చాలా థియేటర్స్ ఉన్నాయి. అలాగే ఆంధ్రాలో కూడా చాలా థియేటర్స్ వేసి ఉన్నారు. ప్రేక్షకులు చాలా అంటే నిన్న మంచి వర్షం పడింది, అయినా మాకు మార్నింగ్ షోలో మంచి రెస్పాన్స్, చాలామంది ఆడియన్స్ వచ్చారు. తర్వాత సినిమా చూస్తున్నంతసేపు నేను కూడా సినిమా చూశాను ఆడియన్స్తో. ఎవ్వరు కూడా ఒక్కరు లేవకుండా చాలా సైలెన్స్గా ఎంజాయ్ చేస్తూ సినిమా అంతా బాగా చూశారు. ఎక్కడ కూడా ఇంత లాగి లేదు, కంటిన్యూగా ఫాస్ట్గా వెళ్తున్నట్టు ఉండింది. అలాగే ప్రేక్షకులు కూడా ఆడ పబ్లిక్ టాక్లో అందరూ అలాగే చెప్పారు. వాళ్ళందరికీ నా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఇది ప్రొడ్యూసర్గా అండ్ డైరెక్టర్గా చేయడం జరిగింది. దీంట్లో మా కిరణ్ ఫైట్ చాలా అద్భుతం, భీముడి ఫైట్ చాలా బాగుంది. ఆయన ఫిజిక్ అయితే మాకు శ్రీహరి గారు కనబడ్డారు ఫైట్ చేస్తుంటే, చాలా బాగా చేశాడు. డైలాగ్ కూడా ఎక్కడ కూడా ఇంత తొనకకుండా 1 minute డైలాగ్ చాలా ఎంజాయ్ చేశారు ప్రేక్షకులు కూడా. తప్పకుండా ఈ సినిమాని ఇంకా ఆదరించాలని కోరుతూ, అలాగే మా అక్సా ఖాన్, అక్సా అయితే ఆమె రియల్గానే ఒక గుడ్ డాన్సర్, ఎందుకంటే డీలో విన్నర్గా ఉండింది ఆమె ఇందులో కూడా ఆమెకు డాన్సర్ క్యారెక్టర్, అంటే డాన్స్ అంటే ప్రాణం ఇచ్చే క్యారెక్టర్. దాంట్లో మంచి సాంగ్ నంది నంది అనే ఒక మంచి ఫాస్ట్ సాంగ్ చేసింది. థియేటర్లో అయితే విజిల్స్ మా అక్సా ఖాన్ సాంగ్కి చాలా బాగా చేసింది. అందులో అందంగా కూడా ఉంది, మంచి గ్లామర్గా ఉంది ఆ సాంగ్లో. నిజంగా అక్సా నీకు ఈ సాంగ్తో చాలా పెద్ద పేరు వస్తుంది. ఆమెకి ఏంటంటే కాంబినేషన్లో అతను ఎవరైతే కోరుకుంటారో అతనికి ఏంటంటే సాంగ్ బయట చెయ్యొద్దు అనేది ఒక అది పెట్టి డైలాగులు చెప్తూ ఉంటాడు. కానీ ఈ అమ్మాయి ఏంటంటే నాకు సాంగే ముఖ్యం, జీవితం వెంటనే సాంగ్, డాన్స్ చేయడం, కాబట్టి డాన్సే ముఖ్యమని డిసిషన్ తీసుకునే క్యారెక్టర్ అమ్మాయిది. చాలా బాగా చేసింది. డెఫినెట్గా చాలా అందంగా, అలాగే డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. దాన్ని కూడా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేశారు. అలాగే మా వంశీ మా మూవీలో ఒక సాంగ్ మంచి కోరియోగ్రాఫ్ చేశాడు, బుల్లెట్ బండి అనే సాంగ్ మీద. అందులో లాస్య చేసింది అమ్మాయి. ఆ సాంగ్ మధుప్రియ పాడింది, అది కూడా చాలా బాగా చేశాడు మా వంశీ గారు. థ్యాంక్ యూ వంశీ. ఇక నెక్స్ట్ మూవీలో అయితే అన్ని మా వంశీతోటే చెప్పిస్తాం సాంగ్స్. అలాగే మా తులసి డైలాగ్ కూడా ప్రేక్షకులు అందరూ చప్పట్లు కొడతా ఉన్నారు. ఎందుకంటే ఆమె ఫస్ట్ టైం స్క్రీన్ లో ఉంది ఈ సినిమాలో. అమ్మాయి కూడా చాలా బాగా చెప్పింది, ఎక్కడ కూడా తొనకకుండా మంచి డైలాగులు. ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. టోటల్గా సినిమా అనేది రిలీజ్ చేయడం అనేది ఇప్పుడున్న రోజుల్లో చాలా కష్టంగా ఉండింది. కానీ మేము అంతటా కూడా మేమే రిలీజ్ చేయడం అనేది చాలా గ్రేట్. మాకు థియేటర్స్ ఇచ్చిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మేము అడగగానే థియేటర్స్ అందరూ అన్నీ ఇచ్చారంటే మేము కొంత పోరాటం కూడా చేయాల్సి వచ్చింది. ఓకే, దానికి ఫలితమే థియేటర్స్ వచ్చినాయి. ఈ డిజిటల్ ఛార్జెస్ మాత్రం నిజంగా ఇంకా చిన్న సినిమాలకు చాలా ప్రాబ్లమ్గా ఉంది. అది తప్పకుండా ఇంకా కొందరు తగ్గిస్తున్నారు, కొందరు తగ్గట్లేదు. ఇట్లా 2-3 ఉన్నాయి కదా, క్యూబ్, యూఎఫ్ఓ, పిహెచ్డి అని. అందులో కొన్ని డిజిటల్ వాళ్ళు తగ్గిస్తున్నారు, కొన్ని డిజిటల్ వాళ్ళు తగ్గేట్లు వచ్చింది సినిమాలకి. తప్పకుండా చిన్న సినిమాలు రిలీజ్ కావాలంటే డిజిటల్ ఛార్జెస్ మాత్రం ఇంకా తగ్గించండి, చిన్న సినిమాలను బతికించండి. ఎందుకంటే చిన్న సినిమాలు ఉంటేనే ఇండస్ట్రీ. 250 సినిమాల వరకు చిన్న సినిమాలే వస్తుంటాయి ఈ సంవత్సరానికి. జస్ట్ కేవలం ఒక 20 సినిమాలు పెద్దవి వస్తాయి. కాబట్టి ఎప్పుడు చిన్న సినిమా ఉంటేనే ఇండస్ట్రీలో అందరికీ వర్క్ ఉంటుంది. కాబట్టి డిజిటల్ వాళ్ళు ముఖ్యంగా గుర్తించాలి, డిజిటల్ ఇంకా తగ్గించి చేయాలి, అప్పుడే ఇంకా బాగుంటుంది. మొత్తం మీద మా సినిమా నిన్న రిలీజ్ అయ్యి అందరూ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. వాళ్ళందరికీ, ఆడియన్స్ అందరికీ మరొక్కసారి నా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే నేను చేసిన సినిమాని చూసి నాకు చాలామంది కామెంట్ పెట్టారు, చాలా బాగుందన్న, ఎక్కడ కూడా బోర్ లేదు, చాలా స్పీడ్గా, ఇప్పుడు ఇంత తొందరగా అయిపోయిందా అన్నట్టుంది. 2 గంటలు ఉంటుంది మూవీ, చాలా బాగుంది.
కాబట్టి సాంగ్స్ కూడా 5 పాటలలో 3 మధుప్రియనే పాడింది. అందులో మెయిన్గా ఇంకొక సాంగ్ ఏంటంటే మన జవాన్ మురళీ నాయక్ గారు మనకు అప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ దాంట్లో చనిపోయి ఉన్నాడు. ఆయనకు నివాళులు అర్పిస్తే ఒక మధుప్రియతో మంచి సాంగ్ పెట్టినాం. అది స్టార్టింగే ఉంటుంది కాబట్టి దాన్ని కూడా చాలామంది ఎంజాయ్ చేశారు. మంచి సాంగ్ పెట్టారు అని. ఎందుకంటే మనకు సైనికులు దేశాన్ని కాపాడే పౌరులు వాళ్ళు చేస్తేనే వాళ్ళు మన దేశాన్ని కాపాడితేనే మనం ఇక్కడ క్షేమంగా ఉంటాం. కాబట్టి వాళ్ళకు ఎంతో కొంత మనం చేయాలని ఆ సాంగ్ చేయడం జరిగింది. మొత్తం మీద మా సినిమాకి మంచి రెస్పాన్స్తో అందరూ చూసి అభినందిస్తున్న వారందరికీ థ్యాంక్ యూ. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే థియేటర్కి వెళ్ళి సప్తగిరి 70mm థియేటర్కి వెళ్ళి మెయిన్ థియేటర్కి వెళ్ళి చూడండి. మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. అందరికీ నమస్కారం అండి. నేను మీ కిరణ్. ఆర్కే దీక్ష మూవీలో హీరోగా చేస్తున్నాను. ముందుగా మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ప్రతాన్ రామకృష్ణ గౌడ్ అన్న గారికి చాలా థ్యాంక్స్ అన్న. నాకు మంచి సినిమా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి ఇప్పుడు ఆకలేసిన వాడికి అన్నం ఎలాగో ఆర్టిస్ట్కి ఒక మంచి క్యారెక్టర్ ప్రూవ్ చేసుకోవడానికి దీనిలో భీముడు గెటప్ అవ్వచ్చు, 1 minute డైలాగ్ అవ్వచ్చు, భీముడు ఫైట్ అవ్వచ్చు, ఇంకా అన్ని వేరియేషన్స్ ఉంటాయి. అంత ఇచ్చారు, దాన్ని చేశాను. సో థియేటర్లో అసలు చాలా ఎంజాయ్ చేశారు. మేము అందరం కలిసి చూసాం టీము. ఫస్ట్ షో మార్నింగ్ షో. తర్వాత మా అక్షా ఖాన్ గారు, ఆవిడ డీ ఫేమ్ మీకు తెలుసు. అదే కాకుండా ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ మార్వెలస్ అనమాట. రేపు పొద్దున మా టాలీవుడ్లో మంచి యాక్టర్స్ దొరికినని మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఇలా తులసి గారు ఫస్ట్ మూవీ అయినా కానీ మీరు చాలా బాగా చేశారండి. నేను మూవీ చూశాక చెప్తున్నాను, ఆవిడ కూడా బాగా చేశారు. తర్వాత మా అన్న ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేశారు, అది కూడా మంచి హిట్ అవుతుంది సినిమాకి. సో దీని ముందు థియేటర్స్ గురించి కావచ్చు, డిజిటల్ రైట్స్ గురించి కావచ్చు, మా అన్న మేమందరం కలిసి దీక్ష చేయడం జరిగింది ఇక్కడ మన ఫిలిం ఛాంబర్ దగ్గర. ఆ ఎఫెక్ట్ మంచి థియేటర్స్ వచ్చినాయి. సో మేము ఎంత హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు. అలా చిన్న సినిమాలకి ఎప్పుడు మీరు ఇలా ఆదరించాలని కోరుకుంటున్నాను. సినిమా బాగుందనుకోండి కంటిన్యూ అవుతుంది, లేదంటే లేదు. కానీ మీరు ఇలా థియేటర్స్ ఇచ్చి మమ్మల్ని ఇట్లా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే డిజిటల్ రైట్స్ కూడా తగ్గించాలని కోరుకుంటున్నాను. తర్వాత మా సినిమా స్క్రీన్ ప్లే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కానీ ఎక్కడ బోర్ కొట్టదు. ఇప్పుడు లేటెస్ట్ మూవీస్ అన్నీ స్క్రీన్ ప్లే మీద డిపెండ్ అయి ఉన్నాయి. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అలా 3 stories ప్యారలల్గా వస్తాయి. ఇలా మూవీస్లో మీరందరూ ప్రేక్షకులు మాకు దేవుళ్ళతో సమానం. మీరు చూడండి, నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి. ఈ సినిమా హిట్ అయినందుకు ఈ సక్సెస్ మీట్లో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మాకు ఇలా వర్క్ దొరుకుతుంటే మాకు బూస్టింగే వేరు. సో మీరందరూ ఒకవేళ చూడకపోతే ఒకసారి సప్తగిరి థియేటర్కి వెళ్ళి చూడండి, చూసి మమ్మల్ని ఆదరించండి. నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను వంశీ గౌడ్. ఈ సినిమాలో నేను కొరియోగ్రాఫర్గా చేశాను. ముందుగా ఆర్కే దీక్ష మూవీ చేసిన రామకృష్ణ అన్నకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇందులో నాకు అవకాశం ఇచ్చారు, దానికి ప్రత్యేక ధన్యవాదాలు. నిన్న మా టీం మొత్తం కలిపి సప్తగిరిలో మూవీ చూసాము. సినిమా చాలా బాగుంది. ఒక 2 hours ఎలా గడిచిపోతుందో తెలియకుండా ఒక 3 stories-తో అద్భుతంగా వెళ్ళింది. అందులో చెప్పాలంటే రామకృష్ణ గారి డైరెక్షన్ అయితే అద్భుతంగా ఉంది. మళ్ళీ సోదరుడు కిరణ్ అయితే అద్భుతంగా చేశాడు. కామెడీ సీన్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ ఆయన చాలా కష్టపడ్డాడు. ఇంకా అక్షా ఖాన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, తను కూడా అద్భుతంగా చేసింది. ఆ నంది సాంగ్ నేను చేయలేకపోయాను, కాకపోతే చాలా బాగుంది సాంగ్, అద్భుతంగా చేసింది. తులసి కూడా ఫస్ట్ సినిమా అయినా చూస్తూ ఉంటే నేను చెప్పాను, తనకు అప్రిషియేషన్ చూడగానే చెప్పాను నేను, చాలా బాగా చేసింది ముద్దుగా అమ్మాయి. తర్వాత ఈ రోజుల్లో మనకి థియేటర్స్లో మూవీ రావడమే చాలా కష్టం. అలాంటిది మనకు ఆంధ్ర, తెలంగాణలో చాలా థియేటర్స్లో రిలీజ్ అయ్యి సినిమా నిన్న అద్భుతంగా వర్షం ఉన్నా కానీ మంచిగా రెస్పాన్స్ వచ్చింది. మాకు ఇలా రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ప్రేక్షక మహాశయులకు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎవరైనా చూడకపోతే దయచేసి థియేటర్లో చూడండి, సినిమాను ఆదరించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. నేను మీ అక్షా ఖాన్ని. సో మా మూవీ 3rd of July అంటే నిన్ననే ఆర్కే దీక్ష థియేటర్స్లో రిలీజ్ అయింది. అండ్
బయట మాత్రం రెస్పాన్స్ చూస్తే చాలా అంటే చాలా మంచిగా ఉంది. మేము అందరం మా టీం వచ్చేసి ఫస్ట్ నిన్న సప్తగిరి థియేటర్ 70mm స్క్రీన్ ఉంది కదా, దాంట్లో చూసాం ఫస్ట్ షో. అండ్ ఎవ్రీ వన్ వాజ్ అప్రిషియేటింగ్ అ లాట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి డాక్టర్ ప్రధాన్ రామకృష్ణ గౌడ్ సార్. సో హోల్ క్రెడిట్ గోస్ టు ఫస్ట్ టు హిమ్ బికాస్ హీ ఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి. సో చాలా మంచి వర్క్ చేశారు సార్. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్, ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఈ మూవీలో వచ్చేసి నాది ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది, నంది నంది అనేసి. అది దానికి అయితే చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్ ద సేమ్ టైం నేను కొన్ని సీన్స్ కూడా చేయడం జరిగింది. అంటే నా క్యారెక్టరైజేషన్ కూడా రియల్ లైఫ్లో నేను ఇలా డాన్స్ని ఎంత ఇంట్రెస్ట్ లైక్ చూపిస్తాను, అట్లానే ఈ మూవీలో కూడా నాకు డాన్స్ అంటే ప్రాణం అనేది మీకు కనపడుతుంది. సో నేను చేసిన సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఆఫ్టర్ దాట్ ద హీరో ఆఫ్ ఆ మూవీ కిరణ్ గారు గురించి చెప్తే చాలా చెప్పాలి. బికాజ్ నిన్న చూస్తుంటే నేను ఓన్లీ మేము ట్రైలర్ వరకు అయితే ఓన్లీ ఫైట్సే చూసాము. అండ్ బట్ నిన్న చూస్తే మాత్రం కామెడీ సీన్స్ చూసాము. ఆఫ్టర్ దాట్ ఫైట్ సీక్వెన్స్ అయితే మొత్తం చూసాము. ఆఫ్టర్ దాట్ ఆ 1 minute డైలాగ్ వచ్చేసి నేను స్క్రీన్ మీద ఫస్ట్ టైం చూడడం జరిగింది. సో హీ హ్యాస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. చాలా కష్టపడ్డారు ఈ మూవీ గురించి అయితే క్లియర్గా స్క్రీన్ మీద చూసినప్పుడు తెలిసిపోతుంది. సో ఐ విష్ అండ్ ఐ హోప్ తనకి ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఫ్యూచర్